నమస్తే అండి. మళ్ళీ వచ్చేసాను. ఓ చిన్ని ఆలోచనతో మీ శైలజని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ మొదలుపెట్టేస్తున్నాను. ఈరోజు నేను శ్రీ అనే సింబల్ గురించి శ్రీ, శ్రీ, షిరి, శ్రీ, శ్రీ అలా చాలా ఇంగ్లీష్‌లో, హిందీలో, తెలుగులో వేరే వేరే భాషల్లో చాలా రకాలుగా అంటారు, ప్రొనౌన్స్ చేస్తారు. వాటికి ఏమి కారణాలున్నాయో అవి పక్కన పెడితే ఈ శ్రీ అనే శబ్దానికి కానీ, సింబల్‌కి కానీ చాలా పవర్‌ఫుల్ ఏమంటారు ఆహ్, వాల్యూ ఉంది. అంటే ఇప్పుడు మనం ఓం గానీ, స్వస్తిక గానీ ఆహ్, ఎలాగా అనుకున్నామో ఈ అదే అంతే గొప్పతనం, అంతే శక్తివంతమైంది, అంతే ప్రాముఖ్యత కలిగింది, అంతే పవిత్రమైంది, అంతే చాలా హ్మ్, అంటే వెరీ పవర్‌ఫుల్ ఆయన సింబలు, సౌండు శ్రీ అనేది. శ్రీ అనేది లక్ష్మీదేవికి మనకందరికీ తెలుసు. సో, దేవతకి సంబంధించిన సింబల్ అది. చిహ్నం అది. సో, శ్రీ వల్ల అంటే మనకి తెలుసండి దాని హిస్టరీ గురించి ఎప్పటినుంచొచ్చిందో ఇదంతా మనందరికీ తెలుసు. అదే ఏవైతే మాట్లాడుకున్నామో వాటిల్లోనే అలాగే వచ్చింది. అండ్ ఈ శ్రీకి మాత్రం ఆహ్, చాలా అంటే అర్థాలు చాలా ఉన్నాయి. ఆహ్, మనం తీసుకునే దీన్ని బట్టి అంటే శ్రీ అనే పదానికి ఆహ్, మనం మనకు తెలిసినట్టుగానే చాలా ఆస్పీషియస్‌ది ఆయన సింబలు అబండెన్స్. శ్రీ అంటే అబండెన్స్. శ్రీ అంటే వెల్త్. శ్రీ అంటే జ్ఞానం, నాలెడ్జ్, లైట్. శ్రీ అంటే ఆహ్, బ్యూటీ, సౌందర్యం. అండ్ అలా హ్మ్, చాలా ప్యూరిటీ అండ్ శ్రీ అనే సింబలు ఎంత స్పిరిచువల్‌కి సంబంధించిందో, అలాగే మెటీరియలిస్టిక్ సింబల్ కూడా అంటారు. ఎందుకు అంటే శ్రీ అనే ది అనే సింబల్ మనం ఎప్పుడు రాస్తాం చెప్పండి? ఏదైనా మొదలుపెట్టేటప్పుడు చిన్న మామూలుగా ఏదైనా అక్షరాభ్యాసం అప్పుడు కానీ ఏదైనా శ్రీ అని రాస్తాం. అంటే దానివల్ల ఏంటంటే లక్ష్మీదేవి అని మనం ముందే అనుకున్నట్టుగా లక్ష్మి అంటే ఉట్టి డబ్బే కాదండోయ్! అన్నీ ఉన్నాయి కదా! అష్టలక్ష్ములు. అలాగే అన్నిటికి సంబంధించింది కాబట్టి శ్రీ అనేది ముందు రాస్తాం. అలాగా అండ్ ఆల్సో దీపావళికి ఆహ్, బిజినెస్ వాళ్ళందరూ వాళ్ళ కొత్త అకౌంట్స్ బుక్స్ పెడతారు. ఆ రోజు మామూలుగా మొదలు పెడతారనమాట. కొత్త లక్ష్మీ పూజ తర్వాత కొత్త అకౌంట్స్ బుక్స్ స్టార్ట్ చేస్తారు. చేసి ముందుగా రాసే ఆహ్, అక్షరం ఏదైనా ఉందా అంటే అది శ్రీ అని రాస్తారు. ఎందుకు అంటే లక్ష్మీదేవి అంటే ఆ సంవత్సరం అంతా వాళ్ళకి ఏ ఆటంకాలు లేకుండా మంచి అభివృద్ధిలోకి రావాలి, అన్నీ బాగా ఉండాలి అని కోరుకుంటూ లక్ష్మీదేవికి పూజిస్తూ కొత్త అకౌంట్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ పుస్తకాలని వాటి మీద ఇలా శ్రీ అని రాసి దే పూ పూజలో పక్కన పెట్టి ఆ రెండో రోజు నుంచి మొదలుపెడతారు వాడటం. అందుకని శ్రీ అనే సింబలు ఆ చిహ్నము ఇట్ ఈస్ ఆధ్యాత్మికంగా కాకుండా మెటీరియలిస్టిక్‌గా కూడా వాడేది ఉపయోగించే సింబల్ అని అంటారు. ఓకే. ఇప్పుడు ఆహ్, హ్మ్. ఒక చెప్పుకున్నాం కదండీ! అంటే మనం వాస్తు గురించి అనుకుంటే ఆహ్,
ఈ శ్రీ అనే సింబల్ని వైట్ బ్యాక్గ్రౌండ్ మీద రెడ్ కలర్తో శ్రీ అని రాసి మన ముఖద్వారం ఉంటుంది కదా, మెయిన్ డోరు, అంటే ఇది డోర్ అనుకోండి, ఇటువైపు ఒక వైట్ పేపర్ మీద రెడ్ పెన్తో శ్రీ అని రాసి తలుపుకి అంటించుకొని, ఇంకొక వైపు వెనక సైడ్ కూడా శ్రీ అని రాసి అంటించి పెడితేనంట వాస్తు దోషాలు సంగతి పక్కన పెడితే ఏమంటారు, మంచి ఏమిటి, అది రావట్లేదండి పదం, మంచి అభివృద్ధి ఉంటుందంట ఆ ఇంట్లో. ఏ ఇంట్లో అయితే అలా పెడతారో ఆ ఇంట్లో మంచి అభివృద్ధి, చాలా అపారమైన అభివృద్ధి ఉంటుంది అని అంటారు. ఇది విన్నదేనండి, డిస్క్లైమర్ అగైన్, నా సొంతంది కాదు, నేను విన్నది చెప్తున్నాను. ఓకే, ఇంకా శ్రీ అనే అంటే లక్ష్మీదేవి అనుకున్నాం కదా, లక్ష్మీదేవికి సంబంధించిన బీజాక్షరం అని అంటారు. హైమ్స్, హ్రీం, శ్రీం ఇవన్నీ వస్తాయి. ఇవి బీజాక్షరాలు. నాకు కరెక్ట్గా నేను చెబుతాను, తప్పు ప్రొనౌన్స్ చేస్తుంటే సారీ. ఇది మామూలుగా శ్రీచక్రం ఉంటుంది చూడండి, శ్రీచక్రం అంట ఇంట్లో ప్రతిష్ఠించుకుంటాం మనం. ఈ మెటల్ ఆ మెటల్ ఆ మెటల్ అని అంటాం, కానీ బేస్, ఏ బేస్ అయితే శ్రీచక్రం పెట్టే బేస్ ఏదైతే ఉంటుందో అది శ్రీపాణి, శ్రీ పరిణి శ్రీపరిణి అనే చెక్క. ఆ చెట్టు తాలూకు చెక్కతో బేస్ చేసి మనకి నచ్చిన మెటల్తో శ్రీచక్రం చేయించుకొని పెట్టుకుంటే చాలా చాలా మంచిది అని విన్నాను. ఈ శ్రీపాణి అనే చెట్టు మనకి తులసి మొక్క, ఈ పీపుల్ ట్రీ ఉంటుంది చూడండి, ఇవి ఎంత ఏమంటారు, మనకి చాలా మనం పూజిస్తాం. అలాంటి కేటగిరీలోకి వచ్చేది ఈ చెట్టు అంట. ఇప్పుడు చాలా, అంటే మరి నేనైతే ఎప్పుడు వినలేదండి, కొత్తగా విన్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలి అంటే తిరిగేస్తున్నాను, ఉండండి. ఇది శ్రీ అనేది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆ బీజాక్షరాలు మనం కనుక తీసుకుంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ విచ్ అది ఇట్ టాక్స్ అబౌట్ బోత్ ది పవర్స్ ఆఫ్ ఏమంటారు, నేచర్, ప్రకృతిలో మనం అంటాం కదండి, పురుష ప్రకృతి అని, ఏదైతే మేల్ అండ్ ఫీమేల్ ఇది ఉంటుందో ఆ పవర్ ఉండేది ఈ శ్రీ అనే దాంట్లో ఉంటుందంట. అంటే బీజాక్షరాన్ని మనం కనుక చూసుకుంటే షా అంటే శంకర్ కానీ, షి అంటే శివుడు, అండ్ హ్రీ అంటే గాడెస్, దేవత, లక్ష్మి దేవత. సో ఈ రెండు, షా అంటే పురుషుడు, ప్రకృతి, హ్రీ అంటే ప్రకృతి. సో నేచర్ ఇస్ శ్రీ అని అంటారనమాట. అంటే ది అదర్ మీనింగ్ ఆఫ్ బిగ్గర్ మీనింగ్ ఏమిటి అంటే శ్రీ అంటే నేచర్, మదర్ నేచర్ అని, ఇదనమాట. ఇంకా ప్రతి పూజల్లో వాటిలో ముందు శ్రీ అని చెప్పి ఆ మంత్రాలు చదువుతాము. ఎలాగైతే ఓం అని అంటామో అలాగే శ్రీ అని కూడా ఉంటుంది. అసలు లలిత సహస్రనామం మొదలవుతామే కదా, మీకు అందరికీ తెలుసు. అలాగే ఇంకా శ్రీని ఏ విధంగా అంటారు అంటే ఇట్ టు అడ్రస్ పీపుల్, యా, శ్రీమాన్, శ్రీమతి ఇలాగా. సో ఇవన్నీ ఏంటంటే ఇట్ ఆల్సో హ్యాస్ మెటీరియల్, ఇది అన్నాను కదా, మెటీరియల్ వాల్యూ అని, మెటీరియలిస్టిక్ వాల్యూ అనేది. సో ఇట్ కమ్స్ ఇన్ దిస్ వే ఆల్సో. సో దిస్ ఇస్ అ షార్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్విక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ శ్రీ.
హోప్ యూ లైక్ ఇట్.